మోడీ తెచ్చిన త్రిబుల్ తలాక్ మీద మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, నాకు ఫస్ట్ నుంచి నచ్చవు తెలుసా. నేను ఒక మూవీ చూస్తున్నాను రమ్యకృష్ణ గారిది, ఆహ్వానం అని చెప్పేసి. శ్రీకాంత్ రమ్యకృష్ణ గారు కోర్టులో డివోర్స్ కేసు అప్లై చేశాక మీరెవరు అసలు నాకు డివోర్స్ ఇప్పించడానికి, నాకు అక్కడ తాళి కట్టి నా మొగుడు అలా చేశాడు, అదే విధంగా నాకు హిందూ ప్రకారంగా అవ్వాలి అనుకుని పోరాటం చేస్తారు. మంచి కాన్సెప్ట్, అది చాలా మంచి కాన్సెప్ట్. మధ్యలో ఎవడో వచ్చేది వాగేది డివోర్స్ అని ఇదని. సో కొన్ని రిలీజియస్లో కొన్ని వస్తూ ఉన్నాయి, మనం మధ్యలోకి వెళ్ళి ఎందుకు చెడగొట్టడం, మధ్యలో దూరి ఏదో నేను చేసేస్తున్నాను మీ ఆడవాళ్ళని కాపాడేస్తున్నాను, ఈ షో ఆఫ్లు అవసరం లేదు కదా. ఇవన్నీ మీరు ఎప్పుడైనా చూడండి, నేషనల్ టాపిక్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఇటు డీవియేట్ చేయడానికి, ఇవన్నీ ట్రిపుల్ తలాక్ కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, ఒక్కసారి మీరు మైండ్ పెట్టి ఆలోచించండి. రాముడిని తీసుకొచ్చాడు మోడీ, యా గ్రేట్, రాముడినే తీసుకొచ్చారు. ఇన్ని అప్పులు పెట్టి పారిపోయిన 4-5 తీసుకురావచ్చు కదా, వాళ్ళని తీసుకురాలేకపోతున్నారా? ఇండియా సంపదని బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్ళిపోయారు. యాజ్ ఏ ముస్లింగా నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా రాముని తీసుకొస్తే? లేదబ్బా, ఐ రెస్పెక్ట్ ఎ లాట్. నేను విన్నాను రామాయణం ఎంత బాగుంది. నేను చిన్నప్పుడే ఎన్టీఆర్ బాల రామాయణం చూశాను. ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్, చాలా నచ్చింది. తండ్రి మాట కోసం 14 years వెళ్ళడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. మరి మీరు అంత ఈజీగా చెప్తారు. మీకు ఒక విషయం తెలుసా? చెప్పండి. మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఉగ్రవాదం అనే ఒక పేరు వినపడతలేదు భారతదేశంలో. చొరబాట్లు లేవు పాకిస్తాన్ నుంచి. February 14th మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం కదా. అవును, పుల్వామా అటాక్. ఆ అటాక్లో ఎవరు భాగం ఉంది, ఎవరు చేశారు అది? అది ఇప్పటి వరకు బయటికి వచ్చిందా? దాని గురించి అసలు ఎక్కడైనా ఉందా? నేను చెప్తున్నాను, దాని గురించి అసలు కమిటీలు వేసారా? దాని గురించి మొత్తం వచ్చిందా రిపోర్ట్? రాలేదు. ఎందుకు రాలేదు రిపోర్టు? కొన్ని బయటికి ఏది చూపించాలనుకుంటుందో నేషనల్ మీడియా అదే చూపించేస్తుంది. అవసరం లేని చూపించట్లేదు. మతలబ్ వాళ్ళకి అవసరం లేని, వాళ్ళ ప్రొజెక్షన్కి ఎక్కడ బ్యాడ్ అవుతాయి అన్నది చూపించట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వీళ్ళందరూ ఇంత డబ్బులు లోన్స్ పెట్టి పారిపోతున్న వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? గవర్నమెంట్ తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇలాంటివన్నీ ఆలోచించాలి మనం. ఇండియా డెవలప్ అయిపోదు తీసుకొస్తే. ఇండియా వాళ్ళ చేతుల్లో ఉండాలంటే మనం అలాగే గంగిరెద్దుల్లా తలుపుతూ ఉండాలి. ఒక పర్సన్ కోసం పని చేయమంటారా పిఎంను? ఒక పర్సన్ కోసం ఎవరు పని చేయమంటున్నారు? దేశం కోసం పని చేయాలి, నాట్ అండ్ రిలీజియన్ కోసం, దేశం కోసం పని చేయాలి. రిలీజియన్ కోసం పని చేసినట్టు అనిపించిందా మీకు? ఆబ్వియస్గా ఇప్పుడు మీరే చూడండి, కొన్ని ఆయన ఫొటోస్ వీడియోస్, టెంపుల్ మొత్తం క్లీన్ చేసేసాక ఈయన వెళ్ళి చీపురుతో ఊడుస్తున్నారు. ఆయన ఊడ్చాడండి. కామన్ గా వాళ్ళ భక్తులు ఉంటారు కదా. ఒక బీచ్ మొత్తం క్లీన్ గా ఉంది, స్పెషల్ గా ఈయన ఫోటో షూట్ పెట్టుకుని అన్ని చేసుకుంటున్నారు. ఈ ఫొటోస్ అన్ని రేపు నా నెక్స్ట్ జనరేషన్ చూసి వావ్ ఆయన తోపు అలాంటి. అందుకే మీకు కామెంట్లు పెడతారు. ఇప్పుడు రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత ఓపెనింగ్ ఆహ్వానించే సందర్భంలో మోడీ గారు చెప్తారా బాలరాముని ఆయన పట్టుకొని పోతున్నట్టు నా ఫోటో పెట్టమని? అభిమానులు ఎవరో పెట్టిరు, అట్లే బీచ్ దగ్గర పెడతారు. మీరు సీదా ప్రైమ్ మినిస్టర్ కు పెట్టేస్తే మీరు జనాల్లోకి వచ్చి ఎందుకు చేయట్లేదు? డర్టీనెస్ అక్కడ లేదు, రోడ్ల మీద ఉంది, అక్కడికి వచ్చి చేయొచ్చు కదా. నేషనల్ మీడియాకి ఒక్కసారైనా ఆయన ఇది ఇచ్చారా? ఇదే ప్రశ్న ఏపీలో ఉన్న సమస్యల మీద జగన్మోహన్ రెడ్డిని ఇంతే ధైర్యంగా అడుగుతాను. నాకేం భయము? నేను ఎన్నోసార్లు పోస్టులు పెట్టాననే కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నా గురించి నెగిటివ్ రాసేసి బూతులు పెట్టేశారు. నువ్వు మా జగనన్ని క్వశ్చన్ చేసేదానివా అంట. ఏందిరా, నేను ఓటేసాను రా, ఓటేసాక జగనన్న నేను క్వశ్చన్ వేయకపోతే ఎవడు అడుగుతారు? ఇప్పుడు చెత్త మీద పన్నేసి, ఇంటి మీద పన్నేసి, ఇస్తానని ఇండ్లియక అడిగితే అరెస్టులు చేసి, అవును కబ్జాలు చేసి, ఒక డాక్టర్ ఆయన వల్ల ఆయన్ని ఒక డాక్టర్ ని పాపం ఆయన సుధాకర్ గారు జస్ట్ మాస్కులు లేవు అన్నంత మాత్రాన పిచ్చోని చేసి చంపేసిరు కదా. దాన్ని మీరు మీ వాళ్ళ మీద క్వశ్చన్ చేసిరా? చేశాను కదా, అన్నీ ఉన్నాయి. యూ కెన్ చెక్ మై అన్నిట్లో ఆశీర్వాదాలు అందుకున్నారా? అంటే ఇంకోటి ఏంటంటే అడుగుతూ ఉంటారు జనాలు కింద. నేను సడన్ గా చూసినప్పుడు నా కామెంట్ ఎందుకు డిలీట్ చేశారని, నా స్టాఫ్ మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి నెగిటివ్ కామెంట్స్ డిలీట్ చేసేస్తూ ఉంటాం. నేను చేస్తాం, మా స్టాఫ్. ఎందుకంటే ఆ నెగిటివ్ చూసినప్పుడు మనం నెగిటివ్ వేలో వెళ్ళిపోతూ ఉంటాము. నేనైతే నెగిటివ్ నా లైఫ్లో ఉండకూడదు అనుకుంటా, నెగిటివ్ కామెంట్స్ డిలీట్ కొట్టేస్తూ ఉంటా. ఎందుకు అట్లా కొట్టేయటం? అవి కొన్ని బాధ్యతలను గుర్తు చేస్తే ఇంకా అడగాలి. ఏం బాధ్యతలు? బూతులు తిట్టేవి, అలా ఇలా మాట్లాడేవి, పనికి మాలిన విమర్శించేటివి తీసుకోవచ్చు. విషయం మీద నువ్వు క్వశ్చన్ చేయి, అలాంటివి బాగుంటాయి. నీకు ఆన్సర్ చెప్పడానికి మన వాయిస్ ఎప్పుడు రైజ్ అవుతుంది? మనకు ఆన్సర్ చెప్పడానికి లేక ఏదేదో మాట్లాడి తిట్లు పెట్టేస్తాం అంతే. ఒకవేళ నీకు ఆ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే అక్కడ పెట్టు, కరెక్ట్ ఆన్సర్ తెలీదు అందుకే నువ్వు నా గురించి రాసే నెగిటివ్ పెట్టే అంతే అవుతుంది.